బ్లాగ్ ఛానల్ చేయాలి అనుకుంటే, అంత ఈజీ కాదు గైస్. నిజంగా చెప్తున్నా. బ్లాగ్ ఛానల్ చేయాలి అంటే, దానికి చాలా ఎఫెక్ట్ పెట్టాలి. చాలా టైం పెట్టాలి. బ్లాగ్స్ చేయాలి అనుకుంటే, స్టార్టింగ్‌లో కూడా ఇంకా మన వల్ల కన్‌ఫ్యూజన్ ఉంటది. అది, ఇది. అక్కడ షూట్ చేయాలి, ఇక్కడ షూట్ చేయాలి, అక్కడ కోసేపు షూట్ చేయాలి అనేసి. ఇలాంటి కన్‌ఫ్యూజన్స్ అన్నీ ఉంటాయి. న్యూగా స్టార్ట్ చేయాలి అనుకుంటే గనక తప్పకుండా మీరు బ్లాగ్ ఛానల్‌తో స్టార్ట్ చేయకండి. మాట్లాడగలరు. మీకొక కాన్ఫిడెంట్ ఒస్తది. యూట్యూబ్ మేము కూడా చేయగలము. యూట్యూబ్‌లో వీడియోస్ అన్న హే గైస్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము బ్లాగ్ ఛానల్ చేయాలి అనుకునే వాళ్ళకి నా తరపు నుంచి అయితే కొన్ని సజెషన్స్ ఇస్తాను. ఎందుకంటే నేను కూడా ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో చేశాను కదా బ్లాగ్స్. ఎలా ఉంటది? దాని ఎక్స్‌పీరియన్స్ ఏంటి అనేసి. ఇంకా ఎవరైనా కానీ న్యూగా యూట్యూబ్ చేయాలి అనుకుంటున్నారా? మీరు కూడా బ్లాగ్ ఛానల్ చేయాలి అనుకుంటే గనక తప్పకుండా ఈ వీడియో చూడండి. ఎంతో కొంత నా ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. నిజంగా చెప్తున్నా. బ్లాగ్ ఛానల్ చేయాలి అనుకుంటే, అంత ఈజీ కాదు గైస్. నిజంగా చెప్తున్నా. బ్లాగ్ ఛానల్ చేయాలి అంటే, దానికి చాలా ఎఫెక్ట్ పెట్టాలి. చాలా టైం పెట్టాలి. బ్లాగ్స్ చేయాలి అనుకుంటే, స్టార్టింగ్‌లో కూడా స్టార్టింగ్‌లో చేయాలి అనుకుంటే, అది ఇంకా మన వల్ల కన్‌ఫ్యూజన్ ఉంటది. అది, ఇది. అక్కడ షూట్ చేయాలి, ఇక్కడ షూట్ చేయాలి, అక్కడ కోసేపు షూట్ చేయాలి అనేసి. ఇలాంటి కన్‌ఫ్యూజన్స్ అన్నీ ఉంటాయి. న్యూగా స్టార్ట్ చేయాలి అనుకుంటే గనక తప్పకుండా మీరు బ్లాగ్ ఛానల్‌తో స్టార్ట్ చేయకండి. వేరే ఇంకేదైనా మీరు స్టార్ట్ చేసి మీరు మాట్లాడగలరు. మీకొక కాన్ఫిడెంట్ ఒస్తది. యూట్యూబ్ మేము కూడా చేయగలము. యూట్యూబ్‌లో వీడియోస్ అన్న తర్వాత మీరు బ్లాగ్ ఛానల్‌ని కావాలంటే స్టార్ట్ చేసుకోండి. స్టార్టింగే అస్సలు బ్లాగ్స్‌ని స్టార్ట్ చేయడానికి వెళ్ళకండి. నార్మల్‌గానే ఇప్పుడు మనము యాక్టర్స్ వీళ్ళంతా మనము వ్లాగ్స్ చూస్తూ ఉంటాము. వాళ్ళు ఎంత కష్టపడతారో ఒక్క బ్లాగ్ చేయడానికి ఒక 30 మినిట్స్ వీడియో చేయడానికి వాళ్ళు ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళి స్టోరీస్ ప్లేసెస్ ఎంత ఖర్చు పెట్టుకొని వెళ్ళి చేస్తారు చెప్పండి బ్లాగ్ ఛానల్‌కి. అలాంటి వాళ్ళవే ఎక్కువ చూడరు. అలాంటిది మనము ఇంట్లో కూర్చొని ఏదో కొద్దిసేపు మనం చేసామంటే మన వీడియోస్‌ని ఎందుకు చూస్తారు చెప్పండి? ఏమంటే మనము యూట్యూబ్ చేస్తున్నామంటే ఏదైనా ఒక కంటెంట్ ఇవ్వగలగాలి. అప్పుడే మన ఛానల్‌ని ఆడియన్స్ అనేది చూస్తారనమాట. అందుకే స్టార్టింగ్ ఎవరైనా చేస్తున్నారంటే వ్లాగ్ ఛానల్ చేయకండి స్టార్టింగ్‌లో. మీరు యూట్యూబ్‌లో ఒక కాన్ఫిడెంట్ రావాలి మీకు. మీరు ఓకే. మేము యూట్యూబ్ చేయగలము, బాగా మాట్లాడగలము అని మీకు ఒక మంచి కాన్ఫిడెంట్ వచ్చిన తర్వాత మీరు కావాలంటే బ్లాగ్ ఛానల్ చేసుకోండి. స్టార్టింగ్‌లోనే వ్లాగ్స్‌ని చేయడానికి వెళ్ళకండి. ఎందుకంటే మనము ఒక 30 మినిట్స్ వీడియో చూస్తాం వేరే వాళ్ళది. ఎవరైనా వ్లాగ్స్ చేస్తుంటారు కదా! వాళ్ళది ఒక 30 మినిట్స్ లేదా ఒక 15 మినిట్స్ వీడియోని మనం చూస్తాము. కానీ దాని వెనక వాళ్ళు ఎంత కష్టపడి తీసుంటారో అది తెలీదు గైస్ మీకు. ఎందుకంటే నేను కూడా ఇప్పుడు వ్లాగ్స్ చేశాను కదా! దానికోసం నేను ఎంత టైం పెట్టానో. దాన్ని ఎడిట్ చేయడానికి, దాన్ని కంటెంట్ ఆలోచించడానికి ఎంత టైం పెట్టానో అది నాకు మాత్రమే తెలుసు. ఎందుకంటే నేను కష్టపడ్డాను కాబట్టి. మీకు కూడా అందుకే చెప్తున్నా. బ్లాగ్స్ మనము ఓన్లీ ఒక 30 మినిట్స్ లేదా ఒక 15 మినిట్స్ వీడియోని, 10 మినిట్స్ వీడియోని మనము వీడియో రూపంలో మనం చూస్తాము. కానీ అది చేయడానికి దాని వెనక మనము ఎంత కష్టపడాలి అంటే చాలా టైం పెట్టాలి. ఓకేనా? చేయండి. వ్లాగ్స్ చేయొద్దు అని నేను చెప్పట్లేదు. ఫస్ట్ న్యూగా స్టార్ట్ చేసే వాళ్ళకి నేను చెప్తున్నా. ఓకేనా? న్యూగా స్టార్ట్ చేసేవాళ్ళు ఫస్ట్ మీరు కాన్ఫిడెంట్ రావాలి. ఓకే. మేము యూట్యూబ్ చేయగలము. మేము యూట్యూబ్‌లో వీడియోస్ చేయగలము. మాకు క్లారిటీగా మాట్లాడడం వస్తది. క్లియర్‌గా ఉంటాము మేము. వీడియోస్ క్లియర్‌గా చేయగలము. అనే ఒక కాన్ఫిడెంట్ వచ్చేంత వరకు మీరు వ్లాగ్స్‌ని చెయ్యకండి. వేరే ఏదైనా ఒక కంటెంట్ పైన వీడియోస్ చేయండి. ఓకేనా? ఇప్పుడు నేను చేస్తున్నా కదా! ఒక చోట నిల్చుకొని ఏదో ఒక ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నా. అలా మీరు కూడా ఏదైనా ఒక టాపిక్ గురించి మీరు చేయండి. మీకు కాన్ఫిడెంట్ రావాలి ఫస్ట్. మాట్లాడగలగాలి. వీడియోని చేయగలగాలి. ఇవన్నీ మీకు ఒక ఎడిటింగ్ కానీ, షూటింగ్ కానీ ఒక వ్లాగ్స్ చేయాలంటే మధ్యలో ఎఫెక్ట్స్ ఏంటేంటో మనం మధ్యలో యాడ్ చేయాలి. నార్మల్‌గా వీడియో చేసేసినా కూడా ఎవరికీ అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఓకేనా? వ్లాగ్స్‌లో. అందుకే చెప్తున్నా. ఇవన్నీ మీరు స్టార్టింగ్‌లో సో, నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ మీరు వ్లాగ్స్‌ని స్టార్ట్ చేసి క్లారిటీగా, క్లియర్‌గా ఉండాలి. టైంని వేస్ట్ చేసుకోకూడదు. ఓకేనా?
అందుకే చెప్తున్నా టైం వేస్ట్ కాకూడదు అంటే ఫస్ట్ మీరు అంతా నేర్చుకున్న తర్వాత మీరు స్టార్ట్ చేయాలి. ఓకేనా? సో, బ్లాగ్స్ చేయాలంటే చాలా కష్టం ఉంటది. అందుకే న్యూగా ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే సో, స్టార్టింగ్‌లోనే మీరు వ్లాగ్స్‌ని స్టార్ట్ చేసేసేయకండి. సో, మీకు యూట్యూబ్‌లో మేము చేయగలము, మాట్లాడగలము అంతా ఒక కాన్ఫిడెంట్ వచ్చిన తర్వాత సో, ఓకే. ఆ టాపిక్‌ని సో, జనాలు ఎక్కువ చూస్తున్నారు వ్లాగ్స్‌లో కూడా. సో, ఇవన్నీ మీరు ఆలోచించి తర్వాత మీరు వ్లాగ్స్‌ని స్టార్ట్ చేసుకోండి. ఓకేనా? సో, ఎందుకింతగా చెప్తున్నాను అంటే, సో, నేను కూడా స్టార్టింగ్‌లో వ్లాగ్స్ చేసేదాన్ని కదా! సో, ఏమాత్రం యూజ్ ఉండదు. సో, స్టార్టింగ్‌లో మనము వ్లాగ్స్ చేయాలనుకుంటే, సో, చాలా కాన్ఫిడెంట్‌గా ఉండాలి. చాలా క్లియర్‌గా మనము వీడియోస్ చేయగలగాలి. అలాంటి టైంలో మనము స్టార్ట్ చేసుకోవాలి యూట్యూబ్‌ని. సో, మనము ఎలా పడితే అలా చేసేసినా ఊరికే మనం మళ్ళీ డిలీట్ చేయాల్సుంటది. అవి వేస్ట్ అవుతుంది. అంత టైం పెట్టి చేసినా మనకి సో, ఏం యూజ్ ఉండదు కదా! సో, ఇంక మళ్ళీ డిలీట్ చేయాల్సుంటది ఆ వీడియోస్‌ని కూడా. అందుకే చెప్తున్నా ఇంతగా. ఓకేనా? సో, ఇంకా ఇది గైస్ ఈరోజు వీడియో. సో, మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం గైస్. బాయ్ బాయ్.